మాకు ఎట్లా పడతలేదు నీకే పడుతుంది అక్క అందరూ అన్న అన్న దగ్గర ఉండాలి మీ వాడకట్టం తెలుస్తా అన్న జరగా అన్న అడ్డం ఉండకూరే కొద్దిగా అరే రా వార్డ్ ఆఫీసర్ ఎవరే జగన్ ప్రజా ప్రతినిధిగా లాతా ఆఫీసర్ ఆర్పీఆర్ ఎవరు ఈయన ఉండగా గొలిసినన్న శంకర్ భాయ్ జరిగే కొంత గారు నువ్వే అడ్డొస్తున్నావు దాదాపు ఇంకొక 10 కూడా ఇస్తున్నారు కొంత లేని వాళ్లకు. దాదాపు దీంతో డబుల్ బెడ్రూమ్ అనే మాట రాకుండా ఉంటది. చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సార్కు మా 2వ వార్డు ప్రజలందరి తరఫున చాలా రుణపడి ఉంటాం. తప్పకుండా సార్ను రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మీరు ఉంటే మీ వార్డుకి వచ్చినట్టు నిజానికి వివిధ వార్డుల అభివృద్ధిలో భాగంగా 2వ వార్డులో 20 లక్షలతోటి సంతోషం. తమ్ముడు చెప్పిండు 2వ వార్డు అంటే సంజయ్ సార్. ఎందుకైతే అంటే జైత్యాల్లో 48 వార్డులు ఉంటే 48 వార్డులలో నాకు అప్పటి రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు ఉండరు. కొందరు అనుకుంటే వాళ్ళు పొరపాటు అది. సో అప్పుడున్న సందర్భంలో పోటీలో అన్ని వార్డులలో నాకే 4 ఓట్లు ఎక్కువ వేసారు. చాలా వార్డు అది 18 అంతే, మొన్న కూడా అంతే. కాబట్టి అందరు సమానమే. అందులో విద్యానగర్ అంటే పరిచయాలు ఎక్కువ ఉన్నవాడు, అందులో ఒప్పుకుంటారు. దవాఖాన కూడా దగ్గరే ఉండే బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు. ఒకప్పుడు ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసించిన ప్రాంతం. మరి 40 ఏళ్ల కింద జైత్యాల పట్టణం పెద్దగా అవుతున్న సందర్భంలో, విస్తరిస్తున్న సందర్భంలో చాలా గ్రామాల నుంచి పెద్దలు వచ్చి పురుషోత్తరావు అంకుల్ లెక్క వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు ఇన్ని కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు. మెయిన్ రోడ్ పెద్దగా పెట్టుకుని అన్ని చిన్నగా పెట్టుకున్నాం. మరి ఆ తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ అయితే కావచ్చు, ఇంకా అన్ని కూడా మంచి రోడ్లతో అయినాయి. ఇంతకుముందు కూడా చెప్పినా ఇక చిన్న రోడ్లు ఉండద్దు, పాతవి పోని కానీ కొత్త ఇంకా సరి కట్టుకోవాలని. మరి ఇప్పటికిప్పుడు పాతవి తీయలేక ఉన్న వాటిలో ప్రతి కాడ మోరి కడితే అక్కడ దాని మీద స్లాబ్ వేయాలని మా తమ్ముడు జగన్ కావచ్చు, సోదరి లత వీళ్ళు కోరడంతో మోరి మీద స్లాబ్ వేస్తే మనకు కొద్దిగా ఎటో 3 ఫీట్లు పెరుగుతుంది. సో మనకు కొద్దిగా ఇబ్బంది లేకుంటుంటామని ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించిన చోట వెళ్ళి మాట్లాడినాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా పొద్దున్న ఇవ్వగానే ఒక మిత్రులు వచ్చి పెద్దలు నాకటి వయసులో పెద్ద కానీ చాలా క్లోజ్ గుట్టు వచ్చిపోతున్నాడు. నా ఏరియాలో మోరీ ఆడుతున్నారు కానీ నా ఇంటి ముందర గద్దెలు పోవద్దు. మోరీ కావాలి, గద్దెలు పోవద్దు. రోడ్డుకు దగ్గర కట్టుకోవాలి, రోడ్డు పెద్దగా ఉండాలి. రోడ్డు చిన్నగా ఉండాలి కానీ అలా నల్ల పైపు రావాలి, కరెంట్ సంబంధం రావాలి, చెట్టు కావాలి, డ్రైన్ ఉండాలి. కానీ సాధ్యమైతే అందరూ కూడా సహకరించాలి. సహకరించినప్పుడు మనం చేసుకుంటూ పోతాం. తమ్ముడు బైపాస్ రోడ్డు గురించి చెప్పినట్టు ఇంతకుముందే ఫస్ట్ వాళ్ళు చెప్పిన బైపాస్ రోడ్డు 100 ఫీట్లు అని చెప్పి మాస్టర్ ప్లాన్లు తెస్తే రకరకాల రాజకీయ కారణాలు అయిపోయి పక్క ఊర్లలోకి వెళ్ళి జోన్లు అని చెప్పి ఒత్తిడి తెచ్చారు. అంతకుముందు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే సాల్వ్ చేసుకున్నాం. పక్క ఫస్ట్ వార్డులో శంకులపల్లి, మన విజయపురిలో పర్మిషన్లే రాకపో
అవన్నీ వేసుకున్నాం, అట్లా వేసుకుంటాం. కానీ ఎలక్షన్ టైంలో బాగా ప్రెషర్ పెడితే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అందరూ ముందరేమో మా తకలపల్లి నారాయణ రెడ్డి హాస్పిటల్ మంచిగా రోడ్కి వెనక కట్టుకుంటారు స్వచ్ఛందంగా. తాను ఇంకా 10 ఫీట్లకు ముందు కట్టుకున్నా కూడా ఆపే శక్తి లేదు. ఎందుకంటే దాని రోడ్దే చిన్న కెనాల్ రోడ్ అది. 100 ఫీట్లు తెస్తే మరి వీళ్ళు చూసి ఆ గొల్లపల్లి తోవకు మూల మీద బంగ్లాలు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇప్పుడు ఏమనే పరిస్థితి లేదు. అంతా మన అభివృద్ధికి సహకరిస్తున్న వాళ్ళని మనం బలోపేతం చేయాలి. దాంట్లో బాగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మీ అందరి సహకారం కూడా నాకు నా వెన్నంటి ఉండే సోదర మళ్ళీ కూడా ఉండాలని చెప్పి మా అక్క చెల్లెలని పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ